ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్పై అక్కసుతో ఉన్న డ్రాగన్ కంట్రీ రకరకాల కుట్రలతో భారత్ను దెబ్బతీయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు నీటిని పంచుకుంటున్న బ్రహ్మపుత్ర నది పరిధిలో భారీ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ఇదే బ్రహ్మపుత్ర నదిని వాటర్ బాంబ్గా చేసుకుని భారత్పై ప్రయోగించడానికి కూడా చైనా కుట్రలు పన్నుతోందంటున్నారు నిపుణులు. టిబెట్లోని కైలాస పర్వత శ్రేణుల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది నేపాల్, భారత్, బంగ్లాదేశ్ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇప్పుడు ఈ నదిపై భారత్కు సమీపంలో సూపర్ డ్యాం నిర్మాణానికి చైనా రెడీ అయిపోయింది. 3 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసినా ఆ తర్వాత అది స్తబ్దుగా ఉండిపోయింది. తాజాగా ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఒక నివేదికలో సంచలన గుట్టు రట్టయింది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా జియోలాజికల్ సర్వేలు నిర్వహిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేనంతటి భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి చైనా నిర్ణయించింది. భారతదేశానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటోంది. 60,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే చైనాలో విద్యుత్కు సంక్షోభాలే ఉండవు. శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆదాయపరంగానూ చైనాకు తిరుగుండదు. ప్రపంచంలో ఏ దేశము ఏ నదిపైనా ఇంతటి భారీ ప్రాజెక్టును ఇంతవరకు నిర్మించలేదు. ఈ నిర్మాణం పూర్తి చేస్తే చైనా స్థూల జాతీయోత్పత్తి కూడా అమాంతం పెరుగుతుంది. ఏ దేశమైనా ఆర్థిక ప్రగతి సాధించాలని అనుకుంటుంది. అందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. కానీ చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టు మాత్రం భారతదేశంపై కక్షతో చేపడుతున్నారన్నది భారతీయ మేధావుల వాదన. ఎందుకంటే చైనా ఏ విషయంలోనూ నిజాయితీగా ఉండదు. తంపులమారి దేశంగా దాని చరిత్ర అందరికీ తెలిసిందే. ఇప్పటికే భారత సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించి తరచుగా చైనా కవ్వింపు చర్యలకు తలపడుతోన్న సంగతి తెలిసిందే. భారతదేశం అమెరికాకు దగ్గర కావడం, ఆస్ట్రేలియా, జపాన్లతో కలిసి క్వాడ్ గా ఏర్పాటు కావడం చైనాకు మింగుడు పడడం లేదు. ఆ కసి కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనకు దారితీసి ఉండొచ్చంటున్నారు. ఇప్పటికే చైనా 3 గార్జెస్ అనే భారీ డ్యాం నిర్మించి విమర్శలు మూటగట్టుకుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కోసం ఏకంగా 1,25,00,000 కుటుంబాలు తమ భూములను కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలసపోవలసొచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇంత పెద్ద సంఖ్యలో జనాన్ని నిర్వాసితులను చేసిన చరిత్రే లేదు. ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై తలపెట్టిన సూపర్ డ్యాం దీనికన్నా పెద్దదే అంటున్నారు. ప్రాజెక్టు పూర్తయితే బ్రహ్మపుత్ర నదీ జలాలు భారత్కు సరిగా అందకుండా చైనా మోకాలడ్డే అవకాశాలున్నాయి. బ్రహ్మపుత్ర నదీ జలాల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లోని బ్రహ్మపుత్ర లోయ ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూమిగా వెలుగొందుతోంది. చైనా ప్రాజెక్టు పాపమా అని దేశంలోకి బ్రహ్మపుత్ర జలాల రాక తగ్గితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీటికి కటకట తప్పకపోవచ్చు. పంట దిగుబడి అమాంతం సగానికి పైగా పడిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. బ్రహ్మపుత్ర నది భారత్లో అడుగుపెట్టే ముందు అర్ధచంద్రాకారపు వంపులో ప్రవహిస్తుంది. సరిగ్గా ఈ ప్రాంతంలోనే భారీ విద్యుత్ ప్రాజెక్టుకు చైనా స్కెచ్ గీసింది. అరుణాచల్ ప్రదేశ్ లో అడుగు పెట్టేటప్పుడు 3,000 అడుగుల దిగువకు నదీ జలాలు ప్రవహిస్తాయి. ఇక్కడి నీటి ప్రవాహపు వాలు జల విద్యుత్కు అనుకూలంగా ఉండడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వీలుంటుంది. అది ఆర్థికంగా చైనాకు లాభం తెచ్చిపెడుతుంది. మరోవైపు ఇదే భారత్ను నష్టాల్లోకి నెడుతుంది. బ్రహ్మపుత్ర నదీ జలాలకు సంబంధించి నీటి మట్టాల సమాచారాన్ని చైనా ప్రభుత్వం భారత్తో పంచుకోవాలన్న ఒప్పందం ఉంది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో చైనా ఈ సమాచారాన్ని భారత్కు అందించకుండా మౌనంగా ఉండిపోతూ వస్తోంది. పైనుంచి పెద్ద మొత్తంలో దిగువ ప్రాంతాలకు తరలించేటప్పుడు కింది ప్రాంతాలను అప్రమత్తం చేయాలి. అప్పుడు రాబోయే వరదల తాకిడి తీవ్రతను బట్టి కింది ప్రాంతాల ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. కానీ చైనా కంత్రి వేషాలు వేయడంతో బ్రహ్మపుత్ర నదికి భారీ వరదలు వచ్చే సమయంలో కింది దేశాలు భారీగా నష్టపోవలసి వస్తోంది. ప్రత్యేకించి బంగ్లాదేశ్ ఏటా భారీ నష్టాన్ని మూటగట్టుకోవలసి వస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే వేసవి కాలంలో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో వర్షాకాలంలో భారీ వరదలు ముంచెత్తే ప్రమాదమూ ఉంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలు కానుందని తెలుస్తోంది. చైనా కుట్ర గురించి భారత ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. దీనికి దీటుగా బదులిచ్చేందుకు భారత ప్రభుత్వం కూడా వ్యూహరచన చేసుకునే ఉందంటున్నారు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరికొన్నేళ్లు ఇలానే సాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయంటున్నారు మేధావులు.